హాయ్ హలో నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఈరోజు వ్యూ పాయింట్లో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఇదేంటి అంటే, ఏ దేశానికైనా పర్యాటకులు వస్తే ఆ దేశం పర్యాటకుల్ని ఆహ్వానిస్తుంది, పర్యాటకులు ఎక్కువగా రావాలని కూడా కోరుకుంటుంది. కానీ ఒక దేశం మాత్రం పర్యాటకులు రావద్దు మహాప్రభో అంటూ పర్యాటకుల్ని వేడుకుంటుంది. ఎందుకు అక్కడ ఆ దేశం ఆ పర్యాటకుల్ని రావద్దంటుంది అంటే, ఆ దేశ జనాభా 4 కోట్ల చిల్లర, అంటే 4,80,00,000 వరకు ఉంటే పర్యాటకులు 9 కోట్లకు పైగా వస్తున్నారట. దాంతో వాళ్ళకు అక్కడ నివాసాలకు సంబంధించి కానీ, రెంట్లకు సంబంధించి కానీ, మౌలిక వస్తువులకు సంబంధించి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయట. అది ఏ దేశం, ఎందుకు పర్యాటకుల్ని రావద్దంటుంది, ఇంతగా అక్కడికి పర్యాటకులు పోటెత్తడానికి ప్రధాన కారణం ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ దేశం ఏదో కాదు, ఒక రకంగా మనందరికీ తెలిసిన దేశమే, అది స్పెయిన్. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానాల్లో యూరోపియన్ కంట్రీ స్పెయిన్ ఒకటి. 2024 లెక్కలను ఒకసారి మనం తీసుకుంటే స్పెయిన్లో మొత్తం జనాభా 4,80,00,000 ఉంటే ఈ దేశానికి పర్యాటకులు పోటెత్తుతున్నారంట. ఒక నగరంలో జనాభా 17 లక్షల మంది, కానీ ఆ నగరానికి ఏటా 1,50,00,000 మంది పర్యాటకులు రావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయట. కనీసం మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి అక్కడ స్థానికులకు ఏర్పడుతుందట. పర్యాటకులే ఆ ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకోవడంతో ఆ నగరంలో ఉన్న చాలా మంది ప్రజలు ఇబ్బందులకు గురవడంతో ఆ ప్రభుత్వానికి విన్నవించుకున్నారట. దయచేసి ఈ పర్యాటకుల్ని ఆపండి, మొత్తం వారే తీసేసుకుంటున్నారు. రెంట్లు కూడా అక్కడ ఉన్న వాళ్ళకన్నా పర్యాటకులు వెళ్ళి హోటల్స్లో కన్నా కూడా అక్కడ ఉన్న నివాసాలను రెంట్కు తీసుకోవటం వల్ల సామాన్యుడికి అక్కడ రెంట్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇక గతేడాది ఈ దేశంలో ఏకంగా 9,40,00,000 మంది పర్యటించారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ దేశ జనాభా కంటే రెట్టింపులో పర్యాటకులు అక్కడికి తరలి వెళ్తున్నారు. ఇక ఆ దేశ జీడిపిలో 12% ఆదాయం స్పెయిన్కు పర్యాటకం నుంచే లభిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే $12,200 కోట్ల పర్యాటకం నుంచి స్పెయిన్కు వస్తుందట. స్పెయిన్కు లభించే ఈ పర్యాటక ఆదాయంతో పాకిస్తాన్ మొత్తం రుణాలను కూడా తీర్చేయచ్చని కూడా చెప్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా, ఇంత పెద్ద మొత్తంలో పర్యాటకులు అక్కడికి తరలి వస్తున్నా స్పెయిన్ ప్రజలు మాత్రం పర్యాటకులు ఇంతమంది రావద్దు, వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి వేడుకుంటూ ఉన్నారట. మొత్తంగా అక్కడి ప్రభుత్వం అయితే కొన్ని చర్యలు తీసుకుంటుంది, పర్యాటకులకు కొన్ని ఆంక్షలు విధించే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఏ దేశము కూడా పర్యాటకాన్ని వదులుకోదు. అందులోనూ మీకు ముందుగా చెప్పినట్టుగా జీడిపిలో 12% వాటా పర్యాటకం నుంచి వస్తుంటే ఏ దేశం కూడా ఆ వచ్చే ఇన్కమ్ని అయితే వదులుకోదు. కానీ పర్యాటకులకు కొన్ని ఆంక్షలు విధించి ఆ పర్యాటకాన్ని ఇంకా డెవలప్ చేసే దిశగా అయితే స్పెయిన్ అడుగులు వేస్తుంది. ఒక్కసారిగా పర్యాటకులు పోటెత్తడంతో అక్కడి ప్రజలైతే ఉక్కిరిబిక్కిరైపోతున్న పరిస్థితి, రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి, మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి, మౌలిక వస్తువులు దొరకని పరిస్థితి, వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు కూడా అందుబాటులో ఉండట్లేదట. ఏది ఏమైనా పర్యాటకుల తాకిడికి తగ్గట్టుగా అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అయితే ఆ ప్రభుత్వంపై ఉంటుంది. వచ్చిన ఆదాయాన్ని దేశం కోసం ఉపయోగించుకోవడంతో పాటు ఏవైతే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో ఆ టూరిస్ట్ ప్లేసెస్లో మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఇక అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయొచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఏది ఏమైనా ఒక దేశానికి పర్యాటకులు ఇంతగా వస్తూ ఉంటే ప్రపంచ పర్యాటకం గురించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పర్యాటకం అనేది ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఒక ఆదాయ వనరుగా మారిన పరిస్థితి. భారతదేశంలో కూడా పర్యాటక రంగానికి సంబంధించి ప్రోత్సాహకాలు కల్పిస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. టూరిస్టు స్పాట్లను గుర్తిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కూడా ప్రభుత్వాలు కల్పిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్. స్టే ట్యూన్డ్.